అందరికీ నమస్కారం. తిరుమలలో కొత్త రూల్ అందరికీ ఆ సదుపాయంలో. ఈ విషయాలన్నీ తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ టీటీడీ అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. ముఖ్యంగా భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో చాలా మార్పులకు రంగం సిద్ధం చేస్తుంది. బ్రేక్ దర్శనాలపై కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. సాధారణంగా బ్రేక్ దర్శనాలకు డిమాండ్. అందుకే ఆన్‌లైన్‌లోనే బ్రేక్ దర్శనాలకు బుకింగ్ అమలు చేయనుంది. 3 నెలల ముందు దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల సిఫారసు లేఖతో దర్శనాలకు వచ్చే వారికి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీనికి తోడు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు అనుమతించేలా టీటీడీ నిర్ణయించింది. ఇలా లేఖల ద్వారా తిరుమల వస్తున్న వారి నుంచి టీటీడీ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ విధానంలో మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సిఫారసు లేఖలు సమర్పించి బ్రేక్ దర్శన టికెట్లు పొందేలా ఇప్పటి వరకు పద్ధతి నడుస్తోంది. అయితే ఇక నుంచి ప్రజాప్రతినిధులే నేరుగా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. శ్రీవారిని నిత్యం 60-70 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వారాంతంతో పాటు విశేష పర్వదినాల్లో ఈ సంఖ్య 1,00,000 దాటుతుంది. అయితే స్వామివారి దర్శనానికి వచ్చిన వారిలో సగానికి పైగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖతో వస్తున్నవారే. దీంతో టీటీడీ వర్గాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ పునరాలోచన పడింది. గతంలోనే ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు చేసి టీటీడీ బోర్డు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయించింది. ఈ విధానం ద్వారా బోర్డు సభ్యులు తమ కోటాకు తగ్గినట్టు వారే ఆన్‌లైన్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకొని భక్తులకు అందించేవారు. ఇప్పుడు అదే విధానం అందరూ ప్రజాప్రతినిధులకు అమలు చేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో టీటీడీ బ్రేక్ దర్శనాలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆన్‌లైన్ విధానం ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి కొత్త కసరత్తు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు లేకుండానే ముందుగానే దర్శనంపై భక్తులు స్పష్టత వచ్చేలా ఇది ఎంతో మేలైన విధానం అని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వీరంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.